టీమిండియా స్టార్ స్పిన్నర్ పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకున్నాడు. విమానంలో వేపింగ్ చేశాడా? అదే నిజమైతే 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల ఫైన్ పడే ఛాన్స్ ఉందా? అసలేం జరిగింది? ఇప్పుడు పూర్తిగా చూద్దాం. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో చుట్టూనే ఈ మొత్తం వివాదం తిరుగుతోంది. టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ తీసిన ఓ వ్లాగ్ లో చాహల్ వేపింగ్ చేస్తున్నట్లు కనిపించాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వివాదం మొదలయ్యాక ఆ వీడియోను ఎడిట్ చేశారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చాహల్ గాని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కానీ అధికారికంగా స్పందించలేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, విమానాల్లో వేపింగ్ చేయడం చాలా సీరియస్ నేరంగా పరిగణిస్తారు. ఎందుకంటే వేపింగ్ వల్ల వచ్చే పొగ విమానంలోని స్మోక్ డిటెక్టర్లను యాక్టివేట్ చేసే ప్రమాదం ఉంటుంది. దీంతో పైలట్ కు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్ళొచ్చు. కొన్నిసార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంతేకాదు, ఈ సిగరెట్లలో ఉండే లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో 2019 నుంచే ఈ సిగరెట్లపై పూర్తి స్థాయి నిషేధం అమల్లో ఉంది. డీజీసీఏ నిబంధనల ప్రకారం విమానాల్లో పొగ తాగడం లేదా వేపింగ్ చేయడం చేసిన వారికి అన్రూలీ ప్యాసింజర్ గా నిర్ణయిస్తారు. నేరం నిరూపితమైతే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవితకాల విమాన ప్రయాణ నిషేధం కూడా విధించే ఛాన్స్ ఉంది. మరి చహల్ నిజంగా వేపింగ్ చేశాడా, లేక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం రూమర్లేనా? దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సింది. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.